హలో అండి. ఈరోజు హెల్తీ పాలక్ రైస్ నేను ఎలా చేస్తానో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ పాలకూర తీసుకొని చివర్లు కట్ చేసి క్లీన్ చేసి ఒక 5 మినిట్స్ వాటర్లో బాయిల్ చేయాలి. తర్వాత వాటిని తీసి చల్లారబెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 2, 4 మిరియాలు, పుదీనా వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే చల్లారిన పాలకూర కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. పాలకూర ఇలా ఉడికించడం వల్ల పచ్చి వాసన లేకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూను ఆయిల్ వేసుకున్నా నేను. మీకు కావాలంటే ఓన్లీ నెయ్యి కూడా వేసుకోవచ్చండి, లేదా ఓన్లీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ వేసుకున్నాను. స్పైసెస్ ఇలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, షాజీరా వేసుకొని ఒక సెకండ్ పాటు ఉంచి అందులోనే జీడిపప్పు కూడా వేసి ఒక సెకండ్ ఉంచేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చి కొంచెం సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్నానండి. ఇవి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత చిన్న టమోటా పీసెస్ కూడా వేసుకున్నా నేను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నానండి. ఇది సిమ్లోనే ఉంచేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. నూనె పైకి తేలేంత వరకు ఇలాగ కలుపుతూ ఉన్నానండి. తర్వాత కొంచెం హాఫ్ స్పూను కారము, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ రైస్ కోసం నార్మల్ రైసే తీసుకున్నానండి. ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి మనకి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. బియ్యం వేసుకొని కలుపుకున్నానండి. ఒక సెకండ్ తర్వాత వెంటనే వాటర్ కూడా 2 గ్లాసెస్ పోసి ఒక 2 మినిట్స్ ఉంచేసి అందులోనే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ చూసుకోవాలండి. నాకు సాల్ట్ ఇక్కడ సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పైనే కొంచెం మనం నెయ్యి చల్లుకుంటే బాగుంటుందండి. తర్వాత ఇది మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా విజిల్ పోయేంత వరకు ఉండనివ్వాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాలక్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ పాలక్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేయొచ్చండి. అండ్ మనకి పాలకూర ఫ్రై కానీ కర్రీ కానీ అంతగా ఇష్టపడరండి. ఈ రైస్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.